M.T.P కిట్ని ఎన్నిసార్లు వాడుకోవచ్చు? ఎవరికి వాళ్ళు చాలామంది మెడికల్ షాప్లో కొనుక్కొచ్చుకొని వాళ్ళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేసుకుంటున్నారు. మరి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చా? ఇలా వాడుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? ఇలాంటి విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దాన్ 20 years. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని తొలగించుకోవడానికి M.T.P కిట్ని ఎన్నిసార్లు వాడుకోవచ్చు? ఫ్రాంక్గా, ఆనెస్టీగా మాట్లాడుకుంటే ఈ M.T.P కిట్లను రొటీన్గా వాడుకోవడానికి లేదు. ఇది గర్భనిరోధక సాధనం కాదు. మీరు ఈ M.T.P కిట్లని రెగ్యులర్గా వాడుతూ ఉంటే అది మీ ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. మీరు లేడీ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, మీకు మీరుగా ఈ కిట్లని ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడల్లా కొనుక్కొచ్చుకొని వాడుతూ ఉంటే ఇవి మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. ఈ కిట్లని మీకు మీరుగా ఎక్కువసార్లు వాడుతూ ఉంటే ఇది రక్తహీనత అంటే HB% బాగా తగ్గిస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ని కలుగు చేస్తూ ఉంటుంది, వీక్నెస్ని కలుగు చేస్తూ ఉంటుంది, మీ పీరియడ్ అంతా ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంటే ఇది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే మీ ఆరోగ్యం మీద దీని ప్రభావం ఉండొచ్చు. అంతేకాకుండా గర్భసంచి మీద, అండాశయాల మీద కూడా దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షను గర్భాశయానికి, ట్యూబ్స్కి వచ్చినప్పుడు ఇవి సెప్టిక్ అబార్షన్ను కూడా లీడ్ చేస్తుంది. సెప్టిక్ అబార్షన్ అంటే ఇది ప్రాణాంతకం, కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ట్యూబ్స్కి వచ్చినప్పుడు ట్యూబ్స్ మూసుకుపోవడం, తిరిగి ప్రెగ్నెన్సీ రాకపోవడం, అంతేకాకుండా ఇవి లాంగ్ రన్లో మీకు ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. మీ పీరియడ్స్ అంతా కూడా ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు బై మిస్టేక్ అంటే మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అంటే కాండోమ్స్ వాడారు, కాండోమ్ స్లిప్ అయింది, లేదు పగిలిపోయింది, మీరు సేఫ్ పీరియడ్లోనే ఫిజికల్ రిలేషన్లో ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రావడము, ఎమర్జెన్సీ పిల్ వాడినప్పటికీ ప్రెగ్నెన్సీ రావడము, ఇటువంటి ఎన్నో సిచ్యువేషన్స్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు 1 లేదు 2 సార్లు మీరు మీ ప్రెగ్నెన్సీని M.T.P కిట్ ద్వారా తొలగించుకోవచ్చు. మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు తప్పకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ప్లాన్ చేసుకోండి. ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు గర్భనిరోధక మాత్రలు అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుకోవచ్చు. ఒక ప్రెగ్నెన్సీకి మరొక ప్రెగ్నెన్సీకి 2-3 సంవత్సరాల గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు కాపర్ టీని మీ గర్భాశయంలో వేయించుకోవచ్చు. మీ ఫ్యామిలీ కంప్లీట్ అయింది, ఇక మీరు పిల్లలు వద్దు అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు మీరు వ్యాసెక్టమీ అయినా చేసుకోవచ్చు, లేదు ట్యూబెక్టమీ అయినా. ట్యూబెక్టమీ ఆడవాళ్ళకి, వ్యాసెక్టమీ మగవాళ్ళకి చేసుకోవచ్చు. అంతేకాని మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా మళ్ళీ మీరంతటా మీరుగా వితౌట్ ప్రిస్క్రిప్షను, వితౌట్ అడ్వైజు మీకు మీరుగా ఈ కిట్లు వాడుకుంటూ వెళ్ళడం అనేది శ్రేయస్కరం కాదు. ఈ కిట్లను వాడినప్పుడు ఇమీడియట్గా వీటి ఎఫెక్ట్లు కనిపించకపోవచ్చు, కాకుంటే లాంగ్ రన్లో వీటి దుష్ప్రభావాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అంటే కాండోమ్ ఫెయిల్ అవ్వడము, లేదు కొన్నిసార్లు కాపర్ టీ వేయించుకున్న ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ను మీరు ఫేస్ చేసినప్పుడు మీరు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించండి, స్కాన్ చేసుకోండి. వాళ్ళ అడ్వైస్తో మీరు M.T.P కిట్ని వాడుకోండి. మీరు ఇలా వాడుకున్నప్పుడు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు మీరుగా ఎవరికి వాళ్ళు మెడికల్ షాపులలో నుంచి, ఆన్లైన్లో నుంచి, లేదు వేరే హెల్త్ వర్కర్స్ నుంచి ఈ ట్యాబ్లెట్లని కొనుక్కొచ్చుకొని వాడుకోవడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారము. ఈ ట్యాబ్లెట్లని తరచుగా వాడినప్పుడు కొన్నిసార్లు డేంజరస్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా కలగవచ్చు.
కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు రాకుండానే నివారించుకోండి. ఒకవేళ వస్తే దాన్ని సేఫ్గా కంప్లీట్గా డాక్టర్ల పర్యవేక్షణలో తీసివేయించుకోండి. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.